హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. సో ఒక యువకుడు ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్న యువకుడు అని చెప్పేసి 1 year బ్యాక్ బాగా వార్తలు వినిపించినాయి. సో వాళ్ళు ఎవరో కాదు, అంకితా రాజ్. సో వాళ్ళ పేరుని మళ్ళీ మీ పరిచయం చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. సో ఫస్ట్ వాళ్ళ హోమ్ టూర్ చేద్దాం, దాని తర్వాత వాళ్ళతో మనం మాట్లాడదాం. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే 1 year అయింది వాళ్ళ మ్యారేజ్ అయ్యి. సో ఎట్లా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళు ఇదే అపార్ట్మెంట్ లో 4th floor లో ఉన్నారు. సో పదండి, ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. సో అన్నయ్య ఎక్కువ స్మోక్ చేస్తాడా? లేదు, అప్పుడప్పుడు. ఎప్పుడో ఆయనకి అక్కడ కనపడుతున్నాయా? సో అక్కడ సూరకాయ, ఇక్కడ వైన్. సో అదెవరు? నేనే. అది అరే ఒకసారి తీయండి అది. సో మొత్తానికైతే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసినాం. సో బెల్ కొడదాం ఫస్ట్. సో బెల్ కొట్టే ముందు అయితే ఇక్కడ చూడండి, అంటే వీళ్ళ పేరుకి ఏమైనా డిస్ట్ తాకుతుందని ఇంత పెద్ద గుమ్మడికాయ కట్టిరు. వాళ్ళకి కనిపిస్తుంది నిమ్మకాయలు గుమ్మడికాయ. సో డోర్ తీస్తున్నారు. నమస్కారం. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. రండి లోపలికి. డేస్ తర్వాత. అదే కదా, చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ క్యూబ్ టీవీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధమయ్యాను. ఇంటర్వ్యూస్ అంటే భయం అవుతుందా? భయం ఏం లేదు. మీరు ఇచ్చిన సజెషన్ తో నేను యూట్యూబ్ లో చాలా బిజీ అయిపోయాను, అందుకని ఎక్కడ ఇవ్వలేకపోతున్నాను. అంటే సజెషన్ ఇచ్చినా అంటే అది ఇంప్లిమెంట్ చేసుకుని మీరు 2 lakhs పైన ఎక్కువ అయిపోయారు మీకు సబ్స్క్రైబర్స్. అంటే అంత తొందరగా వచ్చిరంటే మీ దగ్గర అంత కంటెంట్ ఉంది. సో అందువల్లనే నేను మీరు తొందరగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అదే విధంగానే నా మాట నమ్మి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు సక్సెస్ లో ఉన్నారు మంచిగా. సో మీ హోమ్ టూర్ చేద్దామని రావడం జరిగింది అక్క. సో ఫస్ట్ మనం హోమ్ టూర్ చేద్దాం, దాని తర్వాత మిమ్మల్ని అన్న ఇద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. షూర్, డెఫినెట్లీ. సో ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను, మా వారు, మా అబ్బాయి సాయి, మా జ్యూస్. ఓకే. సో ఇది ఏదో నేను ఎంట్రీ ఇయ్యంగానే ఇది బాగుంది. ఇది ఆర్ట్ ఎవరేసిరు? ఇది మా వారు మా మరిదితో వేపించారనమాట. నన్ను ప్రపోజ్ చేసిన టైంలో ఇచ్చారనమాట. ఓకే. అంటే ప్రపోజ్ చేసినప్పుడు మీరు అట్లనే ఉన్నారా? అంటే దానికి ముందు ఇంకా మేము ఓకే చెప్పుకున్నాం లవ్ కి. సో February 14th అప్పుడు ఇది నేను అది ఇచ్చారు. ఇవన్నీ నార్మల్ అనమాట. నా బిఫోర్ మ్యారేజ్ పిక్స్ అవన్నీ ఇవి. కానీ ఇక్కడ మాత్రం అసలు నిజం చెప్పాలంటే హీరోయిన్ లానే ఉన్నారు ఇక్కడ. ఆ డ్రెస్సెస్ కానీ, గ్రీన్ కలర్, ఆ వైట్ కలర్ కానీ. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ బర్త్డే అంకిత. సో అదెవరు ఇచ్చారు గిఫ్ట్? అది ఇది ఫ్రెండ్ ఇచ్చారు. ఓకే. అండ్ ఎవర్ స్టాప్ సంథింగ్, దాని కింద ఏదో ఉంది. అంటే మీరే వేసిరా లేకుంటే అది? మా అబ్బాయి పెయింటర్. సో తన ఇంటిని బాగా డెకరేట్ చేయడము అవి చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ ఏముంది? నెవర్ స్టాప్ కింద ఏముంది? నెవర్ స్టాప్ మార్నింగ్ ఏదో ఉంది, సంథింగ్ లివింగ్. ఓకే. సో వీళ్ళ అబ్బాయి లోపల నుంచి లివింగ్. ఇక్కడ లైఫ్ ఈజ్ జర్నీ, ఎంజాయ్ ద రైడ్. ఓకే. ఇది మొత్తం తనే వేసిండు? అన్ని తనే వేస్తాడు మొత్తం. పెయింట్ బాగుంది కదా ఇదంతా. మొత్తం ఇదంతా తనే వేసాడు. ఆ రూమ్ లో మొత్తం 5.5 years అయిపోతుంది ఇంటికి వచ్చి. ఓకే. ఇంకా ఇక్కడే ఉన్నాం అన్నమాట. సో అన్నయ్య ఎక్కువ స్మోక్ చేస్తాడా? లేదు, అప్పుడప్పుడు. ఎప్పుడో ఆయనకి అక్కడ కనపడుతున్నాయా? ఇక్కడ లైట్ ఒకటి కాదు, 10 ఉన్నాయి. ఎప్పుడో అప్పుడప్పుడు అంట. అప్పుడప్పుడా. సో ఇంత బాగా డెకరేషన్ చేసుకురు అక్క. అంటే నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు కూడా ఇంత క్లీన్ గా ఇంత నీట్ గా పెట్టుకోరు చాలా మంది. సో మిమ్మల్ని చూసినా వాళ్ళు ఈర్షపడతారు, అరే మాకన్నా అందంగా ఉన్నారు ఏంది అది అని చెప్పేసి. సో అప్పటికిప్పటికి పోలిస్తే వీళ్ళు చాలా చేంజెస్ ఉన్నాయి. అవునవును. అంటే అప్పుడు కొంచెం అంటే ఒక హీరోయిన్ లాగా ఉంటే ఇప్పుడు ఇంకా తోపు హీరోయిన్ లాగా ఉన్నారు. ఎప్పుడు లైఫ్ అనేది ఇప్పుడు ఉంటది కదా, వయసు తరగదనమాట, టైం ఆగదు. అంతే, లైఫ్ వెళ్తూ ఉంటది. ఆ రెండిట్లే నమ్ముతాను, టైం ని వేస్ట్ చేసుకోను. సో ఇవన్నీ ఎప్పుడు కొన్నారు ఇవి? ఇది మొన్న నా బర్త్డేకి మా అబ్బాయి ఇచ్చారు. నాకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. సో అందుకని మా వారు ఇది ఇచ్చారు మొన్న బర్త్డేకి. ఈ కృష్ణుడు కూడా ఆయన ఇష్టం అని చెప్పి నేను కొనుక్కున్నాను. ఇది మా అబ్బాయి ఇచ్చాడు. ఇదేందక్క?
ఇవి స్ఫటిక. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా ఎక్కువ దిష్టి తగలకుండా. నో అది కొంచెం వేరేగా ఉంటది, చేదుగా అసలు తినరు అది. ఓకే, మిస్ట్రీ అనేది అంటారు కదా, అది స్వీట్ ఉంటది, అది వేరే. అది అది పటిక బెల్లం వేరు, స్ఫటిక వేరు. ఓకే, ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఏం చేస్తారు ఇవి? ఎప్పుడైనా చిల్లర కావాలంటే అందులో తీసుకుంటారా? ఇది వన్స్ అపాన్ ఏ టైం నేను చెప్పే కదా, నేను బెగ్గికి వెళ్ళేదాన్ని. అలాంటి చిల్లర అప్పట్లో వచ్చిన దాన్ని నేను ఖర్చు పెట్టకుండా అలా దాచుకున్నాను. అంటే ఇప్పుడు ఆ చిల్లర మొత్తం ఒక 5 years 6 years నుంచి 6.5 years నుంచి ఉన్నాయి. సో అక్కడ నుంచి తీయరు ఎప్పుడన్నా అవసరం ఉన్నా? ఎప్పుడా అవసరం ఉన్నా అసలు తీయను నేను. ఓకే, ఇదే కదా, ఇంకా చాలా ఉంటాయి బీరువాలో అట్లా పెట్టుకున్నాను అనమాట. ఈయన మా అబ్బాయి ఇచ్చాడు, నా ఏదో ఒక థీమ్ లాగా ఉండే, అన్ని బొమ్మలు పెట్టుకోలేక అదొకటే తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఇదేందాక? ఇది స్ఫటిక అదే నెగిటివ్ ఎనర్జీ రాకుండా మన ఇంట్లో ఎక్కువ పాజిటివ్ థింకింగ్, అట్లనే ఎక్కువ లక్ష్మీదేవి కావాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ ఇట్లాంటివి తీసుకుంటారు. హిమాలయ. ఓకే, అంటే మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే మీరు కూడా ఇట్లాంటివి కొనొచ్చు. అంటే అక్క వాళ్ళ ఇంటికి రాగానే అక్క కొన్ని, అంటే నాకు తెలిసి ఇవన్నీ మీ యూట్యూబ్ ఛానల్లో చెప్పిరా? కొన్ని చెప్పాను, స్టార్టింగ్ లో మొత్తం చెప్పాను. గుమ్మడికాయ అటువైపు కట్టుకోండి, ఇటువైపు స్ఫటిక కట్టుకోండి. అయితే మీరు ఎక్కువ పూజలు చేస్తారు కదా అక్క, అయితే మీకు సపరేట్ గా ఒక దేవత ఉంటది కదా, సో మన ఇంట్లో ఉందా? మురిగి మాత. అది ఎప్పుడు పెట్టుకోం మేము, ఎందుకంటే ఎప్పుడు నిష్ఠగా ఉండాలి ప్రతిదీ. అది ఏంటంటే మాకు సర్జరీ అయిన టైంలోనే ఎక్కువ మేము పూజిస్తూ ఉంటాం. లేదా ఫ్రైడే రోజు ఇగో ఇలా బొట్టు పెట్టి ఆవిడనే మురిగి మాత అనుకుని అలా పూజ అట్లా అనుకుంటారు. అంటే ఇంట్లో మాత్రం పెట్టుకోరు. ఆవిడ కోడి మీద ఉంటది. ఎప్పుడైనా సర్జరీస్ అయిన టైంలోనూ లేకపోతే తిరుగు పూజలు అయిన టైంలోనే ఆ పటం పెట్టుకుని చేసుకుంటాం. ఓకే, మిగతా టైంలో అయితే పెట్టుకోవచ్చు? లేదు. ఓకే, అది ఎందుకు అడిగినంటే ఇక్కడ మనం లక్ష్మీ దేవత ముందు మొత్తం ఈ అంటే ఇవన్నీ పెట్టారు కదా, ఇట్లా కాయిన్స్ ఎందుకు నిల్చోబెట్టే డిజైన్ అదా? అంటే ఊరికే, అంటే లక్ష్మీదేవి కదా ఎప్పుడు నిండుగా ఉండాలి అనేది. నిన్నంతా పూజ చేసాం కదా, ఈ ఆకులు అవి తీసేసాను ఇంకా. లేకపోతే ఎప్పుడు పటం దగ్గర ఉంటాయి అనమాట. ఇంటికి ఎప్పుడు లక్ష్మీదేవి వస్తా ఉంటది 100% కదా. సో యూట్యూబ్ ఛానల్ సో 100K అయిన తర్వాత అది రావడం జరిగి ఉండొచ్చు నాకు తెలిసి. ఒకసారి తీద్దాం అది. ఓకే ఓకే, సో మొత్తానికి అంకితారాజ్ 143. సో ఎప్పుడు వచ్చింది నాకు ఇది? వచ్చి 2.5 months అయింది. మేము పెట్టిన 3 months కే మాకు సిల్వర్ బటన్ వచ్చింది. అదే, సో కంటెంట్ కూడా బాగా చేస్తున్నారు. అంటే ఫస్ట్ అన్న ఏంటంటే ఇంతకు ముందు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు షై ఎక్కువ ఉండే. సో మొత్తం ఆ షై అంత వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయిపోయి మీరిద్దరు కొట్లాడడం గానీ, మీరు అప్పుడప్పుడు కొట్టినట్టు చేయడం గానీ, కామెడీ చేయడం గానీ చాలా బాగా, అంటే జనాలకు ఎంటర్టైన్ చేస్తున్నారు, చాలా కంటెంట్ ఇస్తున్నారు. కాబట్టి సో వాళ్ళ హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతా ఉన్నారు. సో త్వరలోనే గోల్డెన్ కూడా వస్తుంది, నాకు తెలిసి రావాలి, వస్తుంది గోల్డెన్ బటన్ పక్కా వస్తుంది మీకు త్వరలో. సో ఇది వచ్చింది కదా, మళ్ళీ గోల్డెన్ బటన్ వచ్చినాక మళ్ళీ మనం వద్దాం. సో తీసుకోండి. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే అంటే ఇంట్లోకి ఎంట్రీ చేయగానే లక్ష్మీదేవత కనిపిస్తుంది మనకి ఇక్కడ మొత్తం డబ్బులతోటి. ఫోటోతో పాటు అక్కడ లక్ష్మీదేవత డబ్బులు కూడా మా ఇంట్లో అవి కూడా ఉన్నాయని చెప్పి చూపిస్తారు. సో ఇది ఎప్పుడు తీసుకున్నారు అక్క? ఇది మా అబ్బాయికి ఏదన్నా కూడా గిఫ్ట్ గానే ఇస్తాడు. పిల్లోడు తీసుకున్నాడు సాయి. ఎందుకంటే మాకున్న స్పేస్ చాలా తక్కువ, అన్ని కావాలి అంటే మనము తీసుకోలేం కాబట్టి అట్లా గోడకి కొంచెం తీసుకుని పెట్టాడు. సో సాయి అంటే మీ అబ్బాయి? మా అబ్బాయి. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాడు మీ దగ్గర? 4 years అయిపోయింది. 4 years అయిపోయింది. సో వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాడా? వెళ్తారు, వాళ్ళ మమ్మీ వాళ్ళతో మాట్లాడతాడు, నా దగ్గర ఉంటారు. జాబ్ ట్రయల్స్ చేసుకుంటున్నాడు. ఓకే, తర్వాత జాబ్ వస్తే ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. మీరు మీ యూట్యూబ్ ఛానల్ హోమ్ టూర్ చేయడం జరిగిందా? లేదు, చేశాను. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే నేను చేసింది నా హోమ్ టూరే. ఓకే, అంటే ఇంట్లోకి ఎంట్రీ చేయగానే ఫస్ట్ హాల్ మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. సో ఇంకా బెడ్రూమ్ లోకి వెళ్తే మీరు అందరు షాక్ అయిపోతారు. సో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. నేను ఫస్ట్ చేసిన ఇంటర్వ్యూకి 3 million వచ్చింది నా హోమ్ టూర్ కి. ఓకే, ఫస్ట్ వీడియో. సో ఇప్పుడు బెడ్రూమ్ చూపించినప్పుడు అన్ని ప్రతిదీ చూపించాను. ప్రతిదీ చూపించాను. బయట నుంచి చూస్తుంటేనే కలర్ఫుల్ గా లవ్ సింబల్స్ అవన్నీ ఉన్నాయి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి, బట్ అప్పటికి ఇప్పటికైనా చేంజ్ ఉందా అనేది మీరే చూసి చెప్పాలి. ఓకే, ఉన్నాయి బీర్ బాటిల్స్ ఉన్నాయి లోపల. వచ్చేయండి. సో లోపలికి రాగానే చాలా కూల్ గా చాలా బాగుంది, ఏసీ ఆన్ చేసి ఉంది. సో ఇది మొత్తం ఎవరు చేసిరాక డెకరేషన్? మా అబ్బాయి. ఓకే, అంటే బీర్ బాటిల్స్ ని ఇట్లా కూడా చేస్తారని చూడండి ఒకసారి. ఆ బీర్ బాటిల్స్ పైన మొత్తం డిజైన్, ఆ ఫ్లవర్స్ కానీ వేయడం.
సో ఆర్టిస్టే ఉన్నట్టుందిగా మీ అబ్బాయి. ఇక్కడ కూడా తనే వేసాడు మొత్తం, ఇది మొత్తం అన్ని మా వారిచ్చారు. ఓకే, మీ అంత హైట్ ఉంది అది. అదే కదా. సో ఈ పెయింటింగ్ మొత్తం సాయి సాయి వేసాడు. ఓకే, సాయి ప్రతిదీ డిజైనింగ్ అంతా ఆయనే చేస్తూ ఉంటాడు. నాకు ఎలా ఇష్టం అట్లా వాడు చేస్తాడు అనమాట. నాన్న ఇది ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టు, అక్కడ పెట్టండి ఐడియా ఇస్తూ ఉంటే చేస్తాడు. ఇది కూడా ఎంటీగా ఉంది, ఏదైనా వెయ్యరని చేత్తో అంటే 4 days పాపం చేత్తో వేసాడు అనమాట. ఓకే, అంటే ఇవే వేస్తాడా లేకుంటే ఏదైనా కూడా ప్రొఫెషనల్ ఇంకేమైనా చేస్తాడా? అంటే ఈ పెయింటింగ్స్ దాంట్లో ఆర్టిస్ట్ కదా ఇప్పుడు. అవును. సో అంటే ఎవరికైనా గిఫ్ట్స్ చేయడం కానీ అట్లా ఇలా చేసిన బాటిల్స్ కానీ, ఇది కానీ పేపర్ వర్క్ తో కానీ, లేదా వాళ్ళ బొమ్మలు వేయడం కానీ, అట్లా ప్రతిదీ చేస్తాడు. అయితే మీ సాయికి చెప్పండి నా బొమ్మ ఏమనంటే షూర్, డెఫినెట్లీ చేస్తాడు. ఓకే, మా మరిది గారు ఇంకా బాగా చేస్తారు. ఓకే, అట్లా మాది వేసారు కదా, బయట చూసారు కదా, అతను కూడా బాగా చేస్తారు. ఓకే, సో ఈ లైటింగ్ మొత్తం ఈ సెట్టింగ్స్ అంతా ఎవరు చేసిరు? నేనే. ఇది నేనే పెట్టుకున్నా. సో ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది? 1 year. 1 year ఈ మే వస్తే మ్యారేజ్ అయ్యి 1 year. బట్ మీరు పరిచయం అయ్యి 1 year 1 year పైన అయింది. సో ఇవి ఇన్ని గనం ఉన్నాయి, 5 ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఇచ్చిరు ఇవి? అంటే గుర్తుండదు కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నచ్చిందా అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. ఓకే, అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, ఒక్కొక్క బొమ్మ అవన్నీ ఎక్కడ ఇది ప్రతిదీ ఎక్కడ ఒక చోటుకి వెళ్తే నాకు ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు ఆయన. మా బాబు కోసం. ఓకే, బాబు కోసమా? సాయి కోసమా? సాయి ఇంకొక బాబు ఎవరైనా వస్తే వాళ్ళు ఆడుకుంటారు కదా. ఓకే, సో త్వరలోనే రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే అనుకుంటున్నాం మేము కూడా. ఒక 1 year. ఎప్పుడు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు ఇల్లు అవుతుంది కదా, అది అయిపోయాక కొంచెం సెటిల్ అయిపోయి ఇక్కడ కొన్న తరువాత తీసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, తీసుకుని ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతాం కదా. ఓకే, అప్పుడు సో చాలా మంది ఎప్పటి నుంచో అంకితక్క పట్టు చీరలు ఆమె ఏమేమి నగలు వేసుకుంటారు అవన్నీ చూడాలని మీరు అందరూ అనుకోండి ఉండొచ్చు. నాకు తెలిసి అక్క వాళ్ళ సబ్స్క్రైబర్స్ అట్లనే కొంతమంది అక్క వాళ్ళ వీడియోస్ చూసేవాళ్ళు. సో ఒకసారి అక్క వాళ్ళ శారీస్ అవన్నీ చూపిస్తుంది, ఒకసారి చూడండి. అట్లాంటివి మీరు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. చూపియాక కొన్ని జ్యువెలరీ అయితే ఉంచాను, కొన్ని చెప్పే కదా మా ఇల్లు కడుతున్నామని కొన్ని నేను బ్యాంక్ లో పెట్టాను. ఓకే, ఫేవరెట్ శారీ ఏదక్క మీది? నా ఫేవరెట్ శారీ ఇది నా పెళ్లి శారీ. ఓకే, మా వారు కొన్నారు ఇది పట్టు చీర. ఓకే, సో పెళ్లికి కట్టుకుంది మళ్ళీ ఎప్పుడన్నా కట్టుకున్నా? కట్టుకున్నాను ఒకసారి. విజయవాడ దర్శనానికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది. అప్పుడు కట్టుకున్నాను, దర్శనానికి వెళ్ళినప్పుడు కట్టుకున్నా తీసుకున్నా అంటే బీరువాలోంచి. ఓకే, ఇది నా పెళ్లి సారీ. మీకు ఫోటోస్ వీడియోస్ లో చూసినాం అప్పుడు. ఇది మా వారు తీసుకున్నారు నా కోసం. ఇంకొకటి ఇది నా బర్త్డే ఇది కూడా మా వారే తీసుకున్నారు. ఇంకా పెళ్లి కాలేదు అప్పటికి. ఓకే, బర్త్డేకి తీసుకున్నారు. కాదు ఇంకా కట్టుకోలేదు అనుకుంటా కదా ఇది. ఒక్కసారి ఇలా కాదు, ఇక్కడ ఏదో రేట్ ఉందిగా. రేట్ కాదు, ఇది డ్రై వాష్ కి ఇస్తాం కదా లేడీస్ అనేది. పట్టు చీరలు ఉతుక్కోం కదా మేము, దానికోసం అనమాట. ఇది దాంది. వాటి బ్లౌజెస్ అన్ని ఇలా డిఫరెంట్ ఇక్కడ పెట్టుకుంటాం. మొత్తం మెరుస్తున్నాయి కదా. అవును, దీని మీద బ్లౌజ్ ఇది ఏందక్క మొత్తం స్టోన్స్ డైమండ్స్ ఉన్నాయి కదా మొత్తం. అంటే ఎట్లా డిజైన్ చేసుకున్నాం అన్నట్టు, కొంచెం గ్రాండ్ గా ఉండాలి అని. కాదు వెయిట్ అనిపించదా, కుచ్చుకోదా అది? అందుకని ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం. ఓకే, భర్తలతో ఖర్చు పెట్టించే వాళ్ళు భార్య. ఓకే, చూడగానే కొనాలి. కాదు ఇప్పుడు అది చేయించడానికి ఎంత పట్టింది మొత్తం? ఇది 6500. 6500 ఓన్లీ దానికి? ఇది ఒక్కటే. మళ్ళీ పట్టు చీర ఆయన తీసుకున్నప్పుడు 23,000 చిల్లర ఇది. ఓకే, సో ఇది చూసి ఆడవాళ్ళందరూ మా ఆయన మాకు ఇప్పిస్తలే అనుకుంటారు నాకు తెలిసి. ఇంకా ఇది పెళ్లిదే. ఇది నాకు చాలా ఇష్టం, సింపుల్ గా ఉంటది. ఆర్గన్స్ అంటారు దీన్ని. చాలా చాలా బాగుంటది ఇది. ఓకే, ఇవన్నీ ఒక్కసారి కట్టుకుంటాను, మళ్ళీ తర్వాత ఇది ఇంకా కట్టలేదు. నాకు ఎమ్మెల్యే గారి మిస్సెస్ ఇచ్చారు. ఎవరు? ఎమ్మెల్యే, వైజాగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, గంటా శ్రీనివాసరావు గారు. వాళ్ళ మిస్సెస్ ఇది ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి నన్ను ఇన్వైట్ చేశారు. ఓకే, ఇది ప్యూర్ పట్టు అసలు చేత్తో. ఎక్కడ ఉంటారు వాళ్ళు? గచ్చిబౌలిలో ఉంటారు కదా. అంటే గచ్చిబౌలిలో ఉంటారు, ఇక్కడ దాంట్లో, అక్కడ వైజాగ్ లో అక్కడ ఉంటారు. వస్తా అన్నారు ఈ 2 days లో మీట్ అవడానికి. ఓకే, చెప్పాను మన ఇంటి హౌస్ ఓపెనింగ్. అయితే మీరు పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. చాలా ఇష్టం నేనంటే, ఆవిడ చాలా బాగా మాట్లాడతారు. సో అంటే శారీలు పక్కన పెట్టండి, ఇప్పుడు నేను నగలు చూడాలనుకుంటున్నాను. ఇది మా వారు February 14th మొన్న రీసెంట్ గా
మొన్న రీసెంట్ కాకుండా బిఫోర్. ఓకే, సో మొన్న రీసెంట్ గా ఏమి ఇవ్వలేదు. ఓకే, లాస్ట్ గా అయితే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే పాపం ఇప్పుడు మేము హౌస్ కట్టుకుంటున్నాం కదా, కొంచెం ప్రతిదానికి కొన్ని తగ్గించుకున్నాం అనమాట. ఓకే, ఇది ఇది ఎంత రేట్? 1,20,000 పడింది. ఓకే ఓకే, ఇది 1,20,000 అంట. కెమెరామెన్ ఏడుండు బ్యాగ్ వేసేసి అన్ని అలాతో పాటు ఇది నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను. ఓకే, ఇది కూడా కొన్ని మాత్రం ఉంచుకున్నాను. పెద్ద పెద్ద హారాలు అప్పుడు వేసుకునేదాన్ని, చాలాసార్లు నా ఛానల్లో కూడా చెప్పా. ఇండ్లు కడుతున్నప్పుడు మనకు అవసరం ఉంటుంది అని చెప్పి నేను లోన్ పెట్టుకోవడానికి గోల్డ్ అయితే పెట్టాను. ఓకే, ఇది నల్లపూసలండి. ఇప్పుడు ఇల్లు ఎక్కడ కడుతున్నారు అక్క? మన ఇంటి దగ్గర అమ్మ వాళ్ళకి కడుతున్నాం ఫస్ట్. అంటే అమ్మ వాళ్ళ దగ్గర 1,50,00,000 అవుతుంది. ఓకే, సారీ అండి, నిన్న వేసుకుందాం అనుకున్నాను, వేసుకోలేదు. ఇది అంటే ఇప్పుడున్న దాంట్లో నేను ప్రెసెంట్ ఏమైతే ఇంపార్టెంటో అవి మాత్రమే ఉంచుకున్నాను. బ్యాంక్ లో చదువుకుంటున్నాయి. ఓకే, నెక్స్ట్ ఆగస్ట్ మేబీ ఎప్పుడు టైం పడుతుందో తీసుకుంటాం. ఓకే, సో ఇట్లాగా అంటే ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం కాబట్టి కొంచెం డబ్బు అవసరం కదా. అంతే కదా, ఇప్పుడు మనము పుట్టిన వెంటనే కోటేశ్వరం కాదు కదా, సో అందుకనే నేను గోల్డ్ కొనడానికి మెయిన్ రీజన్ అది. ఓకే, సో అంకిత దగ్గర ఎన్ని వాచెస్ ఉన్నాయి, ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎన్ని ఏమున్నాయి? 2 వాచ్. ఇది కూడా నేను వాడను. నిజం చెప్పండి, 2 వాచ్లే ఎక్కువ ఉన్నాయా? వాడను నేను, ఇది మా వారిది, వాడరు. ఓకే, నేను ఓన్లీ గోల్డ్ కే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఈ 3 తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. మా వారు కూడా అదే, iPhone 14 ఉంది, నీకు iPhone వాచ్ కొనాలి అన్నా కూడా నేను ఇప్పుడు ఖర్చులు తగ్గించేస్తున్నాను ఆయనకి. వద్దు, ఎందుకు పిల్లలు వస్తారు అని. ఓకే, సో లక్ష్మీ దేవత అంటే అది విగ్రహం బంగారు దాకా? వెండి. ఓకే, సో ఎక్కడ చూసినా అక్కలాగా లక్ష్మీదేవత లాగా లక్ష్మీదేవతని ఇంట్లో పెట్టుకొని డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఎక్కడ చూసినా చిల్లర చూపిస్తుంది, కట్టెలు మాత్రమే చూపిస్తా నాకు తెలిసి. వేరే దాంట్లో కట్టెలు ఎక్కడ దాపెట్టినట్టు నాకు తెలిసి. సో ఇక్కడ కూడా మొత్తం డబ్బే ఉంది. ఒకసారి దిగొచ్చా, మేము చూడొచ్చా? ఇస్తున్నా బాబాయ్, అంత వెయిట్ ఉంది అది. చూడండి, ఎక్కడ చూసినా డబ్బే, ఇంతగానో డబ్బు. నాకు తెలిసి అన్ని పోగేస్తే 3,000-4,000 కాదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది షాప్లలో వాళ్ళకి చిల్లర లేక ఈ చిల్లర ఇస్తే వాళ్ళు 100కి 90 తీసుకుంటారు కదా. సో ఇంత చిల్లర ఉంది, ఈడ ఇంత ఉంది, అక్కడ అంత ఉంది, అక్కడ అంత ఉంది. సో ఇవన్నీ 5 years బ్యాక్ నుంచి మీరు 5.5 years. ఓకే అమ్మా, చాలా వెయిట్ ఉంది తెలుసా. నాకు తెలిసి 5 కిలోలు ఏమో ఉంటది ఇది. కాదు, ఇవి ఖర్చు పెట్టరా మరి? ఓకే, అంటే నేను చాలా కష్టపడి ఆ రోజుల్లో వెళ్ళి అడిగిన డబ్బుల్ని అలా దాచుకున్నాను అంతే. కాదురా, రస్ట్ వస్తుంది కదా. అయినా కూడా ఇష్టం అంతే. ఓకే, సో ఈ లోట్లకు మొత్తం రస్ట్ వచ్చేస్తుంది, అయినా కానీ ఇష్టం అప్పటి నుంచి. అంటే ఫస్ట్ అక్క నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందిగా అని చెప్పేసి మీ ఫీలింగ్. ఓకే, మహా అయితే అమ్మితే 3,000 అట్తో వస్తాయి, వాటిని ఒక రోజులో ఖర్చు పెట్టేసుకుంటాం, అవసరమా? ఓకే, మొత్తం అంటే ఇది మొత్తం సిల్వర్ వే. ఇవి నా ఫ్రెండ్స్ ఇచ్చారు, ఇది నేను కొనుక్కున్నాను. ఓకే, ఇది మా కల్చర్ కు సంబంధించింది. ఒకసారి తీయండి. అంటే ఏంటది? చిమ్టా అంటే ఏమన్నా అంటే మా ట్రాన్స్జెండర్స్ కి ఇది ఒక, అంటే సర్జరీస్ అయినప్పుడు కానీ మాకు ఒక పాతకాలంలో ఏంటంటే ఇలా లేజర్ ట్రీట్మెంట్స్ అవి ఉండే కాదు, చెంబుతోనూ అలా ఇలా మనకి ఇది వచ్చేది కాబట్టి దాన్ని అప్పట్లో ఇది యూజ్ చేసేవారు అనమాట. దీన్ని తరతరాలుగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్లక్కర్ ఎలాగా, ఓకే, మా లాంగ్వేజ్ లో దీన్ని చిమ్టా అంటారు. దాంతో ఏం చేస్తారు నాకు క్లారిటీ. దీన్ని ఏమి చెయ్యం, అంటే మా కోసం ఉంచుకుంటాం అనమాట పక్కకి. అంటే ఇది ఒక మాకు దేవుడితో సమానం. ఓకే, ఇది ఒకటి మాకు పక్కన ఉండాలి. అంటే ప్రతి ట్రాన్స్జెండర్ వాళ్ళ ఇంట్లో ఉంటది అది. ప్రతి ట్రాన్స్జెండర్ ఇళ్లలో ప్రతి వాళ్ళ దగ్గర ఉంటది ఇది. మాకిది ఇంకా మాలో ఒక పార్ట్ అనుకోవాలి అంతే. ఓకే, ఎప్పుడు నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను, ఇంకా అంతే. చిన్న చిన్నగా అలా ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం కొన్ని బట్టలు చూపించారు, ఆ పక్కన మొత్తం ఆ ర్యాక్స్ మొత్తం చూపిస్తా. అమ్మో సడన్ గారు ఇలా అడుగుతావు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను. అందుకనే కాదు, ఇప్పుడు బీరువాలో సిల్వర్ విగ్రహాలు అవి చూపించింది అక్క. సో ఇది కూడా సిల్వర్ అక్క? కాదు, ఓకే, నార్మలే. అసలు సో ఇవి మొత్తం డైలీ వాడేటివి అనుకుంటా. ఇవి డైలీ చాలా ఉండాలి. మొన్న రీసెంట్ గా ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం
మొత్తం అన్ని తీసేసాను. నేను కట్టుకునేవి మాత్రమే ఉంచుకున్నాను. ఓకే. ఎప్పుడు నేను ఎక్కువ అయిపోయే కొలది నేను ఉంచుకోను అనమాట. కొన్ని మా సిస్టర్స్కి ఇచ్చాను, కొన్ని ఏంటంటే పక్కన తెలిసిన వాళ్ళకి ఇచ్చామని మూట కట్టాను. ఊరు వెళ్తూ అని చెప్పి ఇన్ని కట్టాను, మీరు చూసారు లేదు. ఎక్కడున్నాయి అవన్నీ? ఇచ్చేసాను నేను. ఓకే. అదే యూట్యూబ్ లో పెట్టాను కూడా, పట్టుకెళ్ళి ఇచ్చేసాను మొత్తం. అయితే నాకు ఈ ర్యాక్ల మొత్తంలో వెనకల ఎవరో అమ్మాయి కూర్చుంది అనుకుంటా, వెనకల నాకు నెత్తి కనిపిస్తుంది, ఆ జుట్టు కనిపిస్తుంది. అది సవరం. అంటే మేము ఎప్పుడైనా బాగా పొడుగు జడ కావాలి, ఇప్పటికి మీద పొడుగు జడనే కదా, అంటే దీనికి కూడా కొంచెం సవరం యాడ్ చేసుకోవాలి కదా, అది కింద వరకు పెట్టుకోవడానికి. ఒకసారి చూద్దాం, చూపియండి. వద్దు, చూపియాల్సిందే. ప్లీజ్ అబ్బా. సరే, ఓకే. అంతే. ఇంకా ఇది నార్మల్ పర్సనల్, అంటే ఆయన కానీ నాయ కానీ ఇన్నర్స్ కానీ. కాదు, అన్న బట్టలు చూపించాలి కదా, నీ బట్టలు చూపిస్తే అవి ఇందులోనే ఉన్నాయి అన్ని, పైనే కనబడ. మీరు కాదు, చూసే వాళ్ళు ఎలాగా అనుకుంటారు అనమాట. అందులో ఈ బట్టల్లో ఉంటది అనమాట. ఈ 2 ర్యాక్స్ అన్ని ఆయనయే ఉంటాయి. అది వాష్రూమ్. ఓకే. ఇక్కడ ఈ కప్ అది నేను డాన్స్ చేసినప్పుడుది. ఓకే. డాన్సర్గా ఆంధ్ర లయోలా కాలేజ్. ఓకే. ఆ కాలేజ్ లో మీరు చదువుకున్నారా? లేదు, అక్కడ కాంపిటీషన్స్ జరిగినప్పుడు వెళ్ళాం అనమాట ఆ ఇయర్ లో. ఓకే. ఆ ఇయర్ లో వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను డాన్స్ బాగా చేస్తా కాబట్టి. ఓకే. అయితే మన హోమ్ టూర్ లో ఇప్పుడు అక్క 2 స్టెప్పులు వేయబోతుంది, మీరు పక్కన చూడాలి. సో మా కోసం 2 స్టెప్పులు వేయాలి డాన్స్, డెఫినెట్లీ లాస్ట్ లో. థ్యాంక్ యూ సో మచ్. సో డాన్స్ కూడా చేయబోతుంది అక్క. సో ఇప్పుడు అంటే అక్క వాళ్ళ అబ్బాయి సాయి వాళ్ళ బెడ్రూమ్ కి మనం రావడం జరిగింది. సో ఇన్ని గనం బెడ్లు ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారా? లేదు, యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి. నేనేం చేశానంటే అది మేము పర్సనల్ బెడ్రూమ్ కింద యూజ్ చేస్తూ, ఇది పిల్లోడు పడుకున్నప్పటికి. ఇంకోటి దివాన్ ఎప్పటి నుంచో ఉంది, నాకు ఒక 7 years నుంచి ఉంది, నేను చేంజ్ కాకముందు నుంచి. అది ఇక్కడ వేసి. ఓకే. ఇది నార్మల్ గా వుడ్ తో చెక్కింది అనమాట. అంటే మీ సాయి చేసిండా? లేదు, బయటే తీసుకున్నాము ఐకియాలో ఒకప్పుడు. ఇది కూడా తీసుకుని 6 years అయింది. అప్పుడే ఇది 6,500. 6,500 అంటే అది మొత్తం వుడ్ కాబట్టి పట్టుకుంటే మీకు తెలిసిపోద్ది మొత్తం వుడ్. సో ఇది మొత్తం మీ పెళ్లికి సంబంధించిన పెళ్లి సామాన్లు. ఇంకా నేను ఒకప్పుడు వాడిన కూలరు. ఏది పడేయను నేను, బేసికల్లీ నాకు పడేయ బుద్ధి అవ్వదు. అన్ని పని చేసేయన్ని అలా అటకెక్కిచ్చేసాం అనమాట. ఈ రూమ్ లో పిల్లోడు పడుకుంటాడు. ఇంకా ఎప్పుడైనా ఒకసారి మా వారు వెళ్ళినప్పుడు ఇంకా వీడి దగ్గర నేను పడుకుంటే పిల్లోడు అక్కడ పడుకుంటాకి ఇదేస్తాం అనమాట. ఇవన్నీ వాడే సర్దుకున్నాడు. ఈ బుక్స్ మొత్తం తనే చదువుకుంటాడు. ఓకే. ఏం చదువుకున్నాడు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిందా? సో అంటే ఇప్పుడు ఏమైనా జాబ్ ట్రయల్స్ చేస్తున్నాడు. ఇలాగే హ్యాండ్ అలా డిజైన్స్ కానీ. ఈ డిజైన్ తనే చేసిండా? దీన్ని మళ్ళీ ఫ్రేమ్ చేయించుకున్నాడు. తనే చేసిండా? అవును. ఇది దేంతో చేసిండు? మొత్తం వేరే పెయింట్స్ కి సంబంధించి స్టోన్స్ అన్ని తెచ్చుకున్నాడు. ఈ మిర్రర్ ఫ్రేమ్ తెచ్చుకున్నాడు. బయట నుంచి మాత్రం మిర్రర్ ఫ్రేమ్స్ తెచ్చుకున్నాడు. ఓకే. దాని లోపల మాత్రం అంతా తనే చేశాడు. సో ఈ పెయింటింగ్ కూడా తనే చేసిండు అనుకుంటా. ఈ పెయింటింగ్ కూడా తనే చేశాడు. ఓకే. ఊరికే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇది కూడా తనే రెడీ చేసిందా? లేదు, ఇది కొన్న. ఓకే. ఇది మా అబ్బాయి బట్టలు ఉంటాయి అన్నమాట. ఓకే. సో అదెవరు? నేనే. అది అరే ఒకసారి తీయండి, అది నేనే. ఇది మీరేనా? నేనే. ఓకే. అయితే ఎప్పుడు రివీల్ చేయండి, ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నారు అనుకుంటా. ఓకే. మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు ఒకప్పుడు. సో దాన్ని అసలు పెట్టలేదు ఎక్కడ. ఈ ఫోటోలో హీరోలా ఉన్నారు కదా? అవును, అప్పటి నుంచి అందంగానే ఉంటాను. అందుకే మా అమ్మగారికి ఇద్దాం ఇది అని చెప్పి ఇంటి దగ్గర మా అమ్మగారు పెట్టుకుంటారని దాచాను అనమాట. ఓకే. మా అమ్మగారికి గిఫ్ట్ ఇస్తాను. కానీ మీరు ఒకసారి స్ట్రైట్ నిల్చోండి. సో బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూడండి. ఇక్కడ మాత్రం నిజం చెప్పాలంటే హీరోలా ఉన్నారు. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూస్తే అది వేరు, కానీ ఇక్కడ మాత్రం ఈ ఫోటో ఒక్కటి మాత్రం హీరోలాగా కనిపిస్తుంది. అవును. ఓకే. కానీ ఈ ఫోటో చూసినప్పుడు ఒక్కోసారి బాధ అనిపిస్తుందా? అసలు నా సోల్ వేరు కదా. ఓకే. నాకు అసలు నచ్చని లైఫ్ అది. ఓకే. అందులో నేను మా సిస్టర్ కి మ్యారేజ్ కావాలి కాబట్టి నేను నటించాను అంతే. ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మా కమ్యూనిటీలో ఏంటంటే ఒక అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేయకూడదు. ఓకే. మాకు చిన్నప్పుడే తెలిసిపోతుంది మేము ఇది అని. సో ఇది అని తెలిసినప్పుడు కొంతమంది అది కంట్రోల్ చేసుకోలేక
మారిపోతారు. కొంతమంది చదువుకునేంత వరకు ఆగుతారు, ఫ్యామిలీ కోసం ఆగే వాళ్ళు ఉంటారు. నేనైతే MBA వరకు ఆగి తర్వాత చేంజ్ అయ్యాను. ఓకే, అయితే ఫస్ట్ టైం మన క్యూబ్ టీవీ ఛానల్లోనే ఇది రివీల్ చేయడం జరిగింది. అంటే అక్క, నేనైతే ఈ ఫోటో చూసి చాలా షాక్ అయిపోయాను, నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే ఈ ఫోటోకి ఇక్కడ మీరున్న దానికి చాలా డిఫరెన్స్. అవును, నిజంగా హీరోలా ఉన్నారు, ఇట్లా చేంజ్ అయ్యారంటే చాలా, అంటే దానికి ఎంత కష్టపడ్డాను, ఎంత మార్చుకోగలిగాను, ఆ స్ట్రగుల్ మాకు తెలుసు. సో ఇది చూసిన వాళ్ళకి ఇది హ్యాపీగానే ఉంటది, కానీ దాని తర్వాత పడిన స్ట్రగుల్ అంతా ఇంత కాదు. సో అంటే ఇది మీ మమ్మీకి ఇద్దాం అనుకుంటున్నా. మా అమ్మగారికి చాలా ఇష్టం. ఓకే, నన్ను ఒక హీరోలా చూడాలనుకుంది, ఇప్పుడు ఒక కూతురులాగా యాక్సెప్ట్ చేశారు, హ్యాపీగా ఉన్నారు. దానికోసం అని చెప్పి మా అమ్మగారికి ఇది ఇస్తూ నేను మా వారితో దిగిన ఫోటో ఒకటి ఇస్తా. సూపర్ అసలు. కానీ అంటే ఈ బెడ్రూమ్ కి రావడం నిజం. అంటే మీ యూట్యూబ్ ఛానల్లో ఇది రివీల్ చేసిరా? చేయలేదు అసలు. ఓకే, ఎందుకు అని అంటే చూసేవాళ్ళు మళ్ళీ వేరేగా అనుకుంటారేమో, లేదు అలా అనుకుంటారు. లేదు, నిజం చెప్పాలంటే మీ పెళ్లి తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు చాలా మంది బయటకు రావడం జరుగుతుంది ఇప్పుడు. అంటే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు కూడా వీడియోస్ చేయడం అది చేస్తా ఉన్నారు, చాలా మందిని మనం చూస్తున్నాం. అంటే వాళ్ళందరికి మీరే ఇన్స్పిరేషన్ అనుకుంటారు నాకు. అవును, 100%. చలో, మనకు కావాల్సింది మనకు వచ్చేసింది, పెద్ద కంటెంట్. సో అంటే మనం చూడొచ్చు, అంటే మీరందరి దగ్గర నుంచి చూస్తే బిఫోర్ హీరో లాగా ఉన్నారు, ఆఫ్టర్ హీరోయిన్ లాగా అయిపోయింది. సో ఇక్కడ నేమ్ ఏంది ఈ హీరోది? అక్కడ నా పేరు యాక్చువల్లీ చిన్నయ్య నాయుడు. అంటే ఇద్దరు తాతయ్య గారి పేర్లు కలిపి పెట్టిన పేరు చిన్నయ్య నాయుడు. చిన్నయ్య ఒకైనా నాయుడు ఒకైనా, ఇద్దరు పేర్లు చిన్నయ్య నాయుడు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు చిన్నయ్య, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారి పేరు నాయుడు. సో అందుకని చిన్న నాయుడు. ఓకే, చిన్న నాయుడు అని పెట్టారు, బట్ ఫ్రెండ్స్ అందరూ చిట్టి నాయుడు అని పిలుస్తారు. చిన్ని నాయుడు కాస్త చిట్టి నాయుడు అయింది, చిట్టి నాయుడు కాస్త అంకిత నాయుడుగా నాయుడుగా ఇప్పుడు మన ముందున్నారు. ఆఫ్టర్ దట్ పెళ్ళయ్యాక అంకిత రాజ్ కింద బాగా గుర్తుపడుతున్నారు. 4 పేర్లు, రాజ్ 143. ఎస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనం కిచెన్ లోకి వెళ్ళిపోదాం. రండి, పదండి. మనం వచ్చినాం కదా, ఏమేమి కుకింగ్ చేసిరో మనం చూద్దాం, మన కోసం ఏమైనా చేసిరా లేదా. పదండి, వచ్చేయండి. ఏదో కామెడీ చేసిన. సో అంటే కిచెన్ కి కావాల్సిన వస్తువులు మొత్తం ఇక్కడ ఉన్నాయి. అంటే వీళ్ళు కట్టిన వాళ్ళు సో అటు కట్టాల్సింది, వాష్రూమ్ కి ఆపోజిట్ లో కట్టారు. దీన్ని మనం ఏం యూజ్ చేసుకోలేం కాబట్టి గ్రోసరీస్ అన్ని ఇందులో పెట్టుకున్నాను. గ్లాసులు అవన్నీ ఇట్లా ఇట్లా సర్దుకున్నాం అన్నమాట. ఇందులో ఏం తాగుతారక్క? ఏం తాగుతారా? జ్యూసెస్. ఓకే, లేదా బీర్. నేను తాగను ఎక్కువ. ఓకే, అంటే తాగరంట, ఎక్కువ తాగరంట. అంటే బీర్ అంటే అదే వైన్. ఓకే, వైన్ తాగుతాను. అయ్యో వేస్తారు అది. ఓకే, ఎందుకు వెయ్యం? ఎందుకంటే మనం చూసిన తర్వాత మనం పక్క అడగాలి, ఇందులో వైన్ తాగుతారు. ఐ థింక్ సో. ఎస్ కదా. ఇవన్నీ నార్మల్ జ్యూసెస్ గ్లాసెస్, కప్పులు. ఇవన్నీ నేను మా ఇంటి దగ్గర నుంచి నేను జాబ్ కోసం వచ్చినప్పుడు తెచ్చుకున్న సామానం ఇవన్నీ. ఓకే, అంటే ATS బ్యాగ్ కప్పులు అవి. సో ఎక్కువ కిచెన్ లో ఎవరు ఉంటారు? రాజు ఉంటాడా, అంకిత్ ఉంటారా? నేను, ఆయన, అలాగే పిల్లోడు, ముగ్గురు ఉంటాం. ఓకే, సో కిచెన్ లో ఇక్కడ పూజ చేయడానికి పూజ గది లాగా అంటే సపరేట్ గా గది. నిన్న ఫ్రైడే కదా, ఓకే, సో ఫ్రైడే రోజు నేను చేస్తాను. మంగళవారం ఫ్రైడే తప్పకుండా చేస్తా, మిగతా టైంలో నేను చెయ్యను. ఓన్లీ ధూపం వేసుకుంటాం. ఉన్న దాంట్లోనే అలా సర్దుకున్నాం అనమాట. చిన్న కిచెన్, ఏముండదు. ఇది ఫ్రిడ్జ్ చిన్నగా. కాదు, మీరు కుకింగ్ చేసుకుంటారా ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటారా? అసలు లేదు, మేము అసలు బయట ఫుడ్ తినం. కాదు, అసలు అది ఇంత క్లీన్ గా ఎందుకుంది? ఇది కూడా చెప్తున్నా కదా, ఇది 6.5 years అయింది ఇది నేను కొని. కానీ ఇంత క్లీన్ గా ఎట్లుందంట? అంటే ఎప్పుడు అలాగే ఉంచుకుంటాం మేము. వంట అయిపోగానే అదే వంట చేసుకున్నాము, తిన్నాము, అక్కడ మిగిలిని అక్కడ పెట్టేసుకుంటాము. ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. సో ఫ్రిడ్జ్ లో ఇదేంటక్క? ఇవి నేను డైలీ బాయిల్ చేసుకుని తింటాను. గ్రీన్ బటానీ అండ్ కార్న్, ఇంకొకటి బ్రోకెలో ఉంటది. ఇందులో ఏంటిది? ఇది ఇది నేను కుక్కర్ పాడైపోతాయి కదా, అత్తమని ఎందుకు కొండమని అయిపోయాక పప్పు ఉడికాక తర్వాత ఇందులో పెట్టుకుంటాను అనమాట. అంటే ఇది ఒక చిట్కా. ఓకే, సో ఆడవాళ్ళకి ఇది చిట్కా అంటే ఒకసారి వినండి. అంటే బయట పెడితే ఇది గట్టిపడిపోయి ఇరిగిపోతాయి అనమాట. ఇందులో ఉంటే ఎప్పుడు కూల్ ఉండి మనకు అవసరమైనప్పుడు పెట్టుకోవాలని మా అమ్మగారు చెప్పారు. ఇది వెనిలా ఎసెన్స్, ఇవి పెరుగు, క్యాబేజీ, కూరగాయ, అది క్యారెట్, అది మిర్చి, అది టమాటా, అది ఏంది. సో అక్కడ సూరకాయ, ఇక్కడ వైన్.
సో వైన్ ఇక్కడ అంటే చాలా మంది నన్ను అడుగుతారు మీరు ఏం తాగుతారు అని. నా బ్యూటీకి సీక్రెట్ నేను డైలీ ఎంత తాగుతాను. అది ఎప్పటి నుంచి తాగితే అంత ఉందో చూడండి. అంటే నాకు తెలిసి 1 వీక్ అవుతుంది మా తెచ్చుకొని. నాకు తెలిసి మా వారు గోవా నుంచి తెచ్చినప్పుడు 2 months అయింది. ఓకే. సో అయితే ఆడవాళ్ళు చాలా మంది ఫ్రిడ్జ్లలో మేకప్ కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇవన్నీ నెయిల్ పాలిష్, ఇంకోటి ఫేస్ కి సంబంధించినవి అనుకుంటా కదా. ఇవన్నీ వాటర్ రోజ్, రోజ్ నెయిల్ రిమూవర్, ఎక్కువ నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం. అది పచ్చడిది అనుకుంటా, మా అమ్మగారు ఇచ్చారు. నేను అల్లం పేస్ట్. గ్రేట్. ఫేస్ కు పూసుకునేటివి ఇక్కడ, తినేటిది ఇక్కడ చట్నీ. ఇది పిజ్జా చేసుకున్నప్పటికీ. ఇదేమో అల్లం పేస్ట్, కాకరకాయ పేస్ట్, పాలు. అంటే ఇప్పుడు నేను డైట్ లో ఉండబట్టి తీసుకురావట్లేదు ఏమి. ఇంకేం చూడరు కదా. అక్కడ బయటికి వెళ్దాం అని అనుకున్నా, కానీ అక్కడ మనం కూడంది ఒకటి ఉంది. సో అది చూపియండి, వద్దు. కనిపిస్తుందా? సో చూసేసిరా? సో ఎవరెవరు చూసిరా అక్కడ ఏముందో కామెంట్ చేయండి. సో నేను చెప్పాను అది. ఏదో వాటర్ పాట్ ఉంది, అదే ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఓకే. నా స్టేటస్ ప్రతిదీ చూస్తావు కాబట్టి మా ఇంట్లో ఏముందో ఏంటో అన్ని తమ్ముడికి తెలుసు. నా వాట్సాప్ స్టేటస్ నువ్వు చూస్తావు కదా. పాట పెట్టి ఆయన అప్పుడప్పుడు తాగుతారు కదా. ఓకే. ఒక్క అనేది ఆయనకి అలవాటు అయినప్పుడల్లా ఎప్పుడైనా మైండ్ ఫ్రెష్ కోసం కామెంట్ చేస్తారు అనుకున్నా, అది కూడా మీరే రివీల్ చేసారు. నాకు ఇంకోటి అర్థం కాలే, నేను లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు గుమ్మంలో గుమ్మడికాయ, ఇంత పెద్ద గుమ్మడికాయ ఉంది. ఎందుకు మీకు అంతగానే దిష్టి తాకుతుందా? డెఫినెట్లీ. అంటే ఒకప్పుడు అదేంటంటే దానికి గుమ్మడికాయ అనేది నెగిటివ్ వైబ్స్ ని కానీ, మనకి ఎవరైనా దిష్టి ఉన్నా ఏదన్నా గుమ్మడికాయ అనేది ప్రతి ఇంట్లో కట్టుకుంటారు. బట్ అమావాస్యకి ఒకసారి మేము మారుస్తూ ఉంటాను. ఈ మధ్యలో ఏమన్నా కుళ్ళిపోతే తీసేస్తా. ఈ మధ్య లాస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు 15 days ఒకసారి కుళ్ళిపోయి వాటర్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఈ రీసెంట్ గా మొన్న అమావాస్యకి కట్టాను అది. ఓకే. అంటే మీరు మనం ఎంట్రీలో నేను మాట్లాడడం జరిగింది, చూస్తే చూడొచ్చు. పెద్ద గుమ్మడికాయ, దాని తర్వాత దానికి మొత్తం నిమ్మకాయలు ఉన్నాయి. సో దిష్టి కోసం పెట్టొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు అందరూ అనుకోవచ్చు ఒక్కమనే కనిపిస్తుంది, రాజ్ ఎక్కడ ఉండు అని చెప్పేసి. సో రాజ్ మా డిఓపి లాగా ఆయన కూడా వాళ్ళ ఛానల్ కి డిఓపిగా అయిపోయింది. ఒకసారి అక్కడ కెమెరా వేసుకోండి. సో రాజు గారు డిఓపి అయిపోయారు అనమాట. అదే అదే, కానీ నేను కవర్ చేయలేదు. అంటే మనకు వచ్చే కంటెంట్ వాళ్ళని కవర్ చేయకుండా ట్రై చేసిన. బట్ ఇంకోటి ఏంటంటే అక్కడ గుమ్మడికాయలు చూసిన, ఇవేంటి అక్కడ వాటర్ మిల్లనా? నిజంగా గుమ్మడికాయ లేదు, వాటర్ మిల్లను. మా బుడ్డదానికి స్ప్రే. మీ బుడ్డదంటే మా ముడ్డోడు. ఓకే. ఏంది జ్యూసా? ఏ జ్యూస్ ఏంది? కాకరకాయ జ్యూసా, యాపిల్ జ్యూసా? సెకండ్ ఇస్తాడా? అసలు అది ఇంకా రెచ్చిపోతుంది 10 నిమిషాల్లో. సో సెకండ్ ఇదా. అంటే ఎంట్రీలో కూడా మనకు చిలకలు అవన్నీ ఉన్నాయి. చిలకలు అవి కూడా ఉన్నాయి, అవి కూడా పెంచుతాము. ఇంకా దీంట్లో ఏంటంటే దాని డాక్టర్ది ఎప్పుడైనా రోజు తీసుకెళ్ళడానికి అవి, దాని సిరప్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. దాని ఫుడ్ ఉంటుంది, నా డైట్ కి సంబంధించి కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ మీరు ట్రాన్స్జెండర్ గా మారినప్పుడు సో ఫస్ట్ ఎక్కడ ఉండే? నేను మారక ముందు మారిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. మారక ముందు కూడా నేను కేపీహెచ్పీలో ఉండేదాన్ని. ఓకే. సో అక్కడ కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అన్నారు. మీరు డైలీ బెగ్గింగ్ కి వెళ్తుంటే మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఏ జోస్, ఓకే కర్రీ చిన్న కర్రీ పాపం సైలెంట్ గా ఉంది, ఉండ కొడతా. కేపీహెచ్పీలో ఉన్నప్పుడు వాళ్ళు వద్దమ్మా వెళ్ళిపోంటే కొంచెం టైం తీసుకుని అక్కడి నుంచి రావడం అయితే జరిగి, డైరెక్ట్ శ్రీనివాస్ గారు మా ఓనర్ గారు ఆయనే చూశారు. ఇంకా నేను ఇలా మారుతున్నానండి, నాకు ఇల్లు కావాలంటే పాపం అప్పుడు ఇచ్చారు. అంటే డైరెక్ట్ మీరు మాట్లాడడం జరిగింది? డైరెక్ట్ నేను ఎలా ఉన్నాను అలాగే వచ్చాను, పాపం ఆయన ఇచ్చారు. సరే అమ్మ మీలాంటి వాళ్ళు బాగుంటే చాలన్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఇదే ఇంట్లో ఉన్నాను. చాలా మంచి పర్సన్స్ పైన ఉంటారు, వాళ్ళ అల్లుడు వాళ్ళు. సార్ ఏమో ఆ ఓనర్ గారు ఏమో వేరే చోట ఉంటారు. చాలా చాలా మంచి పర్సన్. బాగా అంటే ట్రాన్స్జెండర్స్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు. అదే. సో ఇంతసేపు అంటే రాజన్న డిఓపిగా ఉండే కాబట్టి రాజన్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. అంటే ఇప్పుడు మొత్తం హోమ్ టూర్ చూపించింది కదా, చూపించిన దాంట్లో అబ్బా ఇది ఎందుకు చూపించింది అని అనుకున్నారా ఏదన్నా? లేదు.
సో మీ గురించి కొన్ని సీక్రెట్స్ అన్ని రివీల్ అయిపోయినాయి. అంటే మీరు స్మోక్ చేస్తారని చెప్పేసి. అది స్మోక్ అంటే ఎప్పుడు చాలా రేర్. ఓకే. అంటే ఏదో వారానికి ఒకసారి ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు మనసు కొంచెం ఏదైనా ఉంటే అంతే. సో ఇప్పుడు హోమ్ మొత్తం చూసినాం, కానీ మీ గురించి ఒక సీక్రెట్ చూపించింది, అది మీరు యూట్యూబ్ లోనే చూడండి. కనపడింది. అదే కాదు ఇంకొకటి. సో అది మీకు తెలియాలంటే మేము రికార్డ్ చేసినాం, అది తెలియాలంటే మీరు యూట్యూబ్ లో మా వీడియో చూడాల్సిందే. సో వీడియో వచ్చిన తర్వాత మీరు చూడాలి, అప్పటి వరకు మీకు సస్పెన్స్. థ్యాంక్ యూ. సో మీకు సస్పెన్స్, మీకు కూడా సస్పెన్స్. సో ఇంతకు ముందుకు మనం లాస్ట్ లో ఒకటి గెస్ చేయండి అని చెప్పినాం కదా, అది మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి. సో మొత్తానికైతే ఈ రీతారాజ్ వాళ్ళ హోమ్ టూర్. సో ఫైనల్ గా మీరు మీ వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పటి వరకు మేము మా లైఫ్లో మ్యారేజ్ లైఫ్ని చాలా బాగా లీడ్ చేసాం. ఫస్ట్ ఏదైతే విమర్శలు వచ్చాయో అక్కడి నుంచే మమ్మల్ని ఏదో అంటారు చూడండి, పోయిన చోటే వెతుక్కోవాలి అని. సో అట్లానే మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం. యూట్యూబ్ స్టార్ట్ చేసాము. సో తమ్ముడు చెప్పిన తర్వాత ఇంత మంచి అవకాశాన్ని క్యూబ్ టీవీ వాళ్ళు మాకు ఇవ్వడం అనేది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడైనా మీకు అంటే ఉన్న దాంట్లోనే మేము ఉన్న దాంట్లోనే మీకు చూపించడం అయితే జరిగింది. మేమేమి దాచేయలేదు, ఏమీ చేయలేదు. సో మేము ఎలా అయితే బ్రతుకుతామో ఆ లైఫ్ స్టైల్ని చూపించాము. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మా తర్వాత కూడా వచ్చిన వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సో ట్రాన్స్లో కూడా మంచిగా లైఫ్ లీడ్ చేయాలని ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్లానే సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ, మా యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ దాకా రావడం అనేది మీ ఎంటైర్ టీమ్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఇక్కడ నేను ఒకటి మాట్లాడాలి. అప్పటి నుంచి రాజు గారు అంకిత గారిని చూస్తున్నాను మాట్లాడి అయ్యిందని చెప్పేసి రాజన్న లొక్కు చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి క్యూపీ వాళ్ళకి. బ్రదర్ ఇంకోసారి నాకు తెలిసి సెకండ్ ఇంటర్వ్యూ కదా. అవును. సో చాలా హ్యాపీగా ఉంది. సో నిన్ననో మొన్ననో చెప్పింది ఇలా వస్తున్నాడు బ్రదర్ అంటే, సరే ఓకే హ్యాపీ కదా, డైరెక్ట్గా ఇంటికి వస్తారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే ఇంకోసారి కలిసే అవకాశం ఉంది, బాగుంది అని ఇట్లా వెరీ హ్యాపీ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే గ్రోత్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మీది. మా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అంకిత గారు. సో ఇంతసేపు పక్కన ఇప్పుడు అంకిత గారు అన్న ఏం ఫీల్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్. అలా ఏం లేదు.